ఇక భువనగిరి అభ్యర్థిని గెలిపిస్తా, నాకు మంత్రి పదవి ఇవ్వండి, హైకమాండ్కు రాజగోపాల్ రెడ్డి ప్రతిపాదనలు. చామల గెలుపు కోసం, చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఇటీవల సీఎంతో చర్చలు, అనంతరం షరతు అంశంపై డిస్కషన్. అధిష్టానం నుండి కూడా సైతం గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. పార్టీలో హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యే ప్రపోజల్. అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ ఎందుకు వచ్చింది అని అంటే, అధిష్టానానికి ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలి. అధిష్టానానికి పూర్తిగా కావాల్సిందే ఎంపీ సీట్లు. మరి ఆ ఎంపీ సీట్ల కోసం అధిష్టానం ఏది అడిగినా ఇచ్చడానికి అయితే సిద్ధంగా ఉంది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఉన్నా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపల్సరీ మంత్రి పదవి కోరితే ఇచ్చేటువంటి అవకాశాలు లేకపోయినా ఈరోజు అధిష్టానం ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటే, అధిష్టానానికి ఏ ఒక్క సీటు కూడా వదులుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు గెలిచినా పర్లేదు, కానీ బీజేపీ పార్టీ గెలవద్దు అని చెప్పేసి ఈరోజు కంకణం కట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏ ఒక్క సీట్లో ఏ ఒక్క రూల్ పెట్టినా కూడా దానికి అంగీకరించి ఆ సీటు గెలుచుకోవాలి, ఆ సీటు ఒక్కటే ముఖ్యం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. కాబట్టి మరి మొత్తానికైతే చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేటువంటి బాధ్యత నాది. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం రాజగోపాల్ రెడ్డికి, కోమటిరెడ్డి బ్రదర్స్కి ఇద్దరికి ఇష్టం లేకపోయినా, నల్గొండలో ఏ వ్యక్తిని ఎవరు ప్రకటించినా, భువనగిరి అయినా నల్గొండ అయినా కోమటిరెడ్డి బ్రదర్స్ తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు చేయడానికి లేదు. కానీ రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించిన తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయి కలిసిండు. ఒక ముఖ్యమంత్రి సాధారణ ఎమ్మెల్యే ఇంటికి పోయి ఆయన గెలిపించుకోవాలని చెప్పేసి ఆయన దగ్గర రిక్వెస్ట్ చేసి ఆయనకు దండం పెట్టి ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. అటువైపు బీజేపీ పార్టీ నుండి బూర నరసయ్య గౌడ్ ఆల్రెడీ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు బీజేపీ పార్టీ నుండి పోటీలో ఉన్నప్పటికీ కూడా బూర నరసయ్య గౌడ్ను ఓడించడం కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డిని నిలబెట్టడం. బూర నరసయ్య గౌడ్కి ఏమో ఆయన ఎక్కడ భూ కబ్జాలు చేయలేదు, ఆయన ఎక్కడ అక్రమ దందాలు చేయలేదు, ఎలాంటి స్కాములు చేయలేదు అనే మంచి ఆయనకు ఉన్నప్పటికీ, భువనగిరి నియోజకవర్గంలో గౌడ్ల ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడం కోసం కోమటిరెడ్డి బ్రదర్సు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఈ రెడ్డిని గెలిపించుకోవడం కోసం అయితే పనిచేస్తూ ఉన్నారు. మరి అక్కడ బీసీ నినాదం గెలుస్తుందా లేదు అని అంటే, చామల కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో పదవిలో ఉన్నటువంటి పార్టీ తలుచుకుంటే ఏదైనా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా అయితే బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే భువనగిరి పోటీ ఉంది. అక్కడ త్రిముఖ పోరు అయితే లేదు, కేవలం ఇద్దరి మధ్యనే పోటీ ఉంది. కాబట్టి ఈ ఇద్దరిలో నరసయ్య గౌడ్ని కాదని చెప్పేసి ప్రజలు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి అవకాశం ఉందా అని చూస్తే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం నేను గెలిపిస్తాను, నాకు మంత్రి పదవి కన్ఫర్మ్ చేస్తే మాత్రం నేను కంపల్సరీ నా ఒంటి చేత్తో నేను గెలిపిస్తాను అని చెప్పేసి అయితే హామీ ఇచ్చిండు. మరి రాజగోపాల్ రెడ్డి రాజకీయం ఏ విధంగా చేయబోతున్నాడు, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే ప్రయత్నం చేస్తారా లేదనేది మనం చూడాల్సిన అంశం. ఇక హోంమంత్రి కావాలని ఉంది. మొదటగా జగదీష్ రెడ్డిని జైలుకు పంపుతా, నెల రోజుల ముందు కాంగ్రెస్లో చేరితే ఆయన్ను కూడా ఓడించేవాడిని, కాంగ్రెస్ను 99 స్థానాల్లో గెలిపించేవాడిని, నాకు అడుక్కోవడం తెలియదు, ఏదైనా లాక్కోవడమే. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తానని, కానీ తనకు మంత్రి పదవి కావాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టినట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల సీఎం రేవంత్తో జరిగినటువంటి సమావేశం అనంతరం ఈ అంశం చర్చకు వచ్చిందని హాట్ టాపిక్. మరి మినిస్టర్ పోస్టు ఇచ్చేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఆ తర్వాతే ఆయన ఆ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఏది ఏమైనా కూడా నాకు హోంమంత్రి పదవి కావాలి, హోంమంత్రి అయ్యి జగదీష్ రెడ్డిని ముందుగా జైలు పంపిస్తా అని చెప్పేసి అయితే మన రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. రాజగోపాల్ రెడ్డికి ఎందుకు జగదీష్ రెడ్డి మీద అంత కోపం ఉంది? మరి ఆయనను జైలు పంపడం కోసం హోంమంత్రి కావాలన్నా? ఈరోజు రాజగోపాల్ రెడ్డి తలుచుకున్నాయంటే జగదీష్ రెడ్డిని జైలు పంపడం పెద్ద పనే కాదు. కానీ మంత్రి పదవి కావాలి అనుకోవడం అయితే మూర్ఖత్వం అయితే. ఎందుకనంటే మంత్రి పదవి తీసుకొని మరి ఒక వ్యక్తిని జైలు పంపడం కోసం హోమ్ మినిస్టర్ పదవి కావాలనుకోవడం మాత్రం అది కక్షపూరితమైనటువంటి చర్య. అది రాష్ట్ర ప్రజలని మంచి వైపు తీసుకుపోవడం కోసం కాకుండా వీళ్ళ కక్షలు తీర్చుకోవడం కోసం మాత్రం ఇట్లా చేయడం అనేది సరైనది కాదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి.